ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్కు నోటీసులు రావడం తెలంగాణ గట్టు మీద కాకరేపుతోంది. గులాబీ నేతలు ఈ నోటీసులు తప్పుపడుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుని తప్పుపడుతున్నారు. ఆ బ్రేకింగ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒకసారి ఈ క్రమంలో జగదీష్ రెడ్డి ఏమన్నారో చూద్దాం. సీఎం అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్కి నోటీస్ ఇచ్చారంటున్నారు జగదీష్ రెడ్డి. ఈడీ కేసులో రేవంత్ పేరు పెట్టడంతో నీతి ఆయోగ్ మీటింగ్కి వెళ్లి ప్రధాని మోదీని కలిశారు. నోటీసుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర వేషాలు వేస్తోందంటున్నారు జగదీష్ రెడ్డి. నెమ్మదిగా ముఖ్యమంత్రి మంత్రుల అవినీతి బయటపడుతూ బహిరంగంగా దొరికిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఈడీలో ముఖ్యమంత్రి పేరు పెడితే కూడా దాని నుంచి తప్పించుకోవడం కొరకు బహిరంగంగానే మోడీ దగ్గరికి వెళ్ళి ఆయన మనకు వైపు అందాల పోటీలని చెప్పి పెట్టి ప్రపంచం ముందట పరువు తీసే పరిస్థితి తీసుకొచ్చండి ఈ రాష్ట్రం. అది కూడా నిర్వహించలేని దుస్థితి ప్రభుత్వాన్ని. వీటన్నిటి నుంచి బయటపడడం కొరకు ఇవాళ మళ్ళా ఓ పనికిమాలిన కేసులో పనికిమాలిన నోటీస్ ఇచ్చి కేటీఆర్ గారికి దాన్ని పెద్ద వార్తల్లో పెడదామని అనుకున్నాడు.